ఆదివారం భీమిలి నియోజకవర్గం సంగివలస సభపై తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు సింహాచలంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి సభ పెట్టి పాండవులుగా అభివర్ణించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2019లో గెలిచిన 151 మంది కౌరవ ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఈ 4.5 ఏళ్లలో మద్యం ఇసుక మాఫియా పెరిగిపోయిందని ఆరోపించారు. మద్యాన్ని తన సొంత కంపెనీల ద్వారా సరఫరా చేయిస్తున్నారని అన్నారు. ఇప్పటికే ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చారని, వైసీపీని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కన్స్ట్రక్షన్ వ్యాపారాన్ని నష్టపరిచి ఒక పక్కన ఈరోజు ఇసుక బ్లాక్ చేసి రాష్ట్రం మొత్తం మీద ఈరోజు ఇసుక మాఫియా కూడా ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడు. భారీ సిమెంట్ వ్యాపారం చేసుకుంటుంది. ఇది కాబట్టి ఇరిగేషన్ మరి 71% తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు టైంలో పూర్తయింది. పోలవరం ప్రాజెక్టు మరి ఇరిగేషన్ మీద వచ్చి 2021 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తాను పాలన చేయడం 2021 వెళ్ళిపోయాడు పెద్ద మనిషి ఇరిగేషన్ మంత్రి. ఇంకో గంట మంత్రి వచ్చాడు. ఈ గంట మంత్రికి డయాఫ్రామ్ అంటే తెలియదు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే తెలియదు, ఈ మంత్రి అయిపోయింది. మరి ఉత్తరాంధ్రకి సుజల్ సవంతి ప్రాజెక్ట్ తీసుకొచ్చావని చెప్పేసానా? మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్ రైతులకు ఏదైనా తాగునీరు అందించావనా? మరి నిరుద్యోగులకి జాబ్ గ్యారెంటీ అన్నావు, మెగా డిఎస్సి అన్నావు. మరి ఎవరికైనా ఈ 4.5 సంవత్సరాల కాలంలో మెగా డిఎస్సి ఏమైంది, జాబ్ క్యాలెండర్ ఏమైంది అని చెప్పడుతాను. మరి ఎక్కడ కొత్త పరిశ్రమలు తీసుకొచ్చావా? కొత్త యువతకు ఉపాధి కల్పించావా? మరి రాష్ట్రాన్ని ఆదాయాన్ని పెంచావా? మరి ఈ రోజున ఎక్కడా కూడా యువతను మోసం చేసావు, మహిళలు మోసం చేసావు, లాస్ట్ వృద్ధులు కూడా వితంతులు కూడా మోసం చేసావు. 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నావు. మరి ఆ రోజునేమో 200 రూపాయల పెన్షన్ 2,000 రూపాయలు చంద్రబాబు గారు చేస్తే నువ్వు నవరత్నాల్లో రత్నం పెట్టి 3,000 రూపాయలు అని చెప్పి 5 సంవత్సరాలు వస్తున్న కాలం దాకా 5 సంవత్సరాల దాకా 3,000 చేయాలి. ఆ 3,000 చేస్తున్నప్పటికీ 30 మంది ఊళ్ళో 30% పెన్షన్లు తీసేశారు. కరెంట్ మీటర్ 200 యూనిట్లు పెరిగిందనో, ఆ మనోడికి బండి ఉందనో, ప్రైవేట్ ఉద్యోగం ఉందని తీసేసి చేసి అంటే నీ నవరత్నాలని నువ్వు ఇంప్లిమెంట్ చేయలేవు. ఈరోజు ఎక్కడా కూడా ఏ ప్రాజెక్టు ఉద్యోగాలు అవ్వండి, మాయిలు కావాలండి, మరి ఎక్కడ నిత్యావసర సరుకులు నువ్వు రాష్ట్రానికి అభివృద్ధి చేయలేదు. ఎక్కడ కూడా ఆదాయాన్ని పెంచలేదు. నిత్యం ధరలు పెరుగుతున్నాయంటే కారణం నువ్వు పన్నుల భారం పెంచి ప్రజల మీద ధరలు దీంతో పెరిగి ధరలు చేసావు. గ్యాస్ అవ్వండి, కరెంట్ ఛార్జ్ అవ్వండి, అన్ని ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయి. అంటే పేదవాళ్ళకి కష్టమైన జీవనోపాధి కష్టం పెంచి చేసావు. ఎక్కడా కూడా ఈ 4 సంవత్సరాల్లో కేవలం ఒక వ్యాపారస్తుడిలాగా లిక్కర్ వ్యాపారం నీదే, ఇసుక వ్యాపారం నీదే, మైనింగ్ వ్యాపారం నీదే, రియల్ ఎస్టేట్ వ్యాపారం నీదే. ఈ రాష్ట్రం మొత్తం మీద వ్యాపారాలు చేసుకోవడం, ఎవరైనా కొత్తగా పరిశ్రమ లంచాలు కట్టలేక ఉన్న పరిశ్రమల పక్క రాష్ట్రాలు తగ్గిపోయి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఎక్కడైనా కనీసం మరి విశాఖపట్నం 3 రాజధానులు అన్నావు. మరి ఈరోజు రాజధాని తీసుకొచ్చావా? అసలు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తావు నువ్వు ఈరోజు దాకా. కొన్ని అమరావతిని అభివృద్ధి చేయలేదు, కొన్ని విశాఖపట్నాన్ని కూడా అభివృద్ధి చేయదురా. అది కానీ ఉత్తరాంధ్రని అభివృద్ధి చేస్తాను. ఉత్తరాంధ్ర కనీసం పరిశ్రమ తీసుకొచ్చామని అడుగుతా ఉన్నాం. ఈ 4 సంవత్సరాల ఎన్నికల కాలంలో ఉత్తరాంధ్రలో పరిశ్రమ తీసుకొచ్చావా? ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసావా? రా, దేనికోసం ఈరోజు నీ సిద్ధంగా ఉన్నావు? ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో నీ తుగ్లక్ పరిపాలన, మరి ఎవరైతే నీకు ఓటేసారో నేను నమ్మి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులు అందరికీ 45% ఫిట్మెంట్ ఇచ్చి అందరికీ టీఆర్సీ తీసుకొచ్చి చేస్తే నువ్వేమో అందరికీ మోసం చేసి ఈ రోజున వాళ్ళ చట్టాలు 20% ఇచ్చి చేయదురుకున్నావు. మరి ఉద్యోగాలు మోసం చేసావు, యువకులు మోసం చేసావు, విద్యార్థులు అమ్మఒడి ఇస్తారు అందరికీ మోసం చేసావు, మేనమామ అన్నావు, మహిళలకు మద్యపాన చేద్దామని మోసం చేసావు, రైతులకు ఇరిగేషన్ లేదు, మరి ఎక్కడా కూడా సబ్సిడీ ఎరువులు లేవు, విత్తనాలు లేవు, మరి రైతు భరోసా పెట్టి మరి రైతులు ఎవరు కూడా ఎటువంటి సబ్సిడీ లేకుండా మరి రైతులు నిర్వీర్యం చేసావు. అది ఎక్కడ కూడా పోలాలు పూర్తయి ఉంటే లక్షలాది ఎకరాలకు ఈ రోజున మరి 3 పంటలు పండే రైతులు చాలా ఆరోగ్యం ఉండే పరిస్థితి. ఉన్న పంటకి నష్టపోతే గిట్టుబాటు ధర లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోనూ 4 సంవత్సరాల తొక్కక పాలన చేసి ఈరోజు ఎన్నికలు సిద్ధమైతే జనాలు తొంగలో తొక్కడానికి ఉన్నారు. నేను ఒకటే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, నిజం మాత్రం చెప్పాడు, కురుక్షేత్ర యుద్ధం అన్నాడు. ఇది మాత్రం కరెక్ట్గా చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే 151 మంది కౌరులు, మరి కౌరులు గెలిచారా కురుక్షేత్రంలో, పాండవులు గెలిచారా?
కాబట్టి 151 మంది మీ వైసీపీ ఎమ్మెల్యేల కౌలులు ఖచ్చితంగా మీరు ఓడిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ పాండవులు గెలుస్తారు. నేను త్వరలోనే ప్రజలందరూ కూడా బంగాళాఖాతం కలిపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తా ఉన్నాం.